హ్యామిగోస్ మార్నింగ్ నుంచి అందరూ ప్రొఫెషనల్ ట్యాక్స్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ మాట చెప్పిన దగ్గర నుంచి అసలు ఏంటని సర్చ్ చేస్తున్నారు కదా. తెలంగాణ ప్రొఫెషనల్ ట్యాక్స్ 1987 యాక్ట్ ప్రకారం ఇదేం కొత్తది కాదు. కాకపోతే జాబ్స్ చేసేవాళ్ళు, శాలరీస్ వచ్చే వాళ్ళ మీద ఈ ట్యాక్స్, ప్రొఫెషనల్ ట్యాక్స్ పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 15,000 మించిన వాళ్ళకి 150 రూపీస్, 20,000 మించిన వాళ్ళకి మంత్లీ 200 రూపీస్ డైరెక్ట్గా వాళ్ళ శాలరీస్ నుంచే కట్ అవుతాయి. కాకపోతే ఈ మధ్య తెలంగాణ స్కూల్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 11,000 స్కూల్స్ ఈ సిస్టమ్ అండర్లో ఉంటున్నాయి. ప్రతి ఒక్కరూ ఫస్ట్ స్టాండర్డ్ పిల్లలకి, సెకండ్ స్టాండర్డ్ పిల్లలకి 2 lakhs, 2,50,000 ఇలా రకరకాలుగా ఛార్జెస్ చేస్తుంటే స్టూడెంట్సే కాకుండా వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు కదా. సో దీనికి ఒక రెగ్యులేషన్ యాక్ట్ చాలా స్ట్రిక్ట్ చేయాలని చెప్పేసి డిఈఓస్తో కన్సల్ట్ చేసిన తర్వాత వాళ్ళని సీరియస్ యాక్షన్ తీసుకోమన్నారు. సో ప్రతి స్కూలు ఎవ్రీ ఇయర్ 2,500 రూపీస్ ఇవ్వడంతో పాటు టీచర్స్ ఎవరైతే శాలరీస్ ఉంటాయో వాళ్ళకి ఎవ్రీ మంత్ డిడక్ట్ అవుతాయి. సో ఇది డైరెక్ట్గా గవర్నమెంట్ రెవెన్యూకి వెళ్తుంది అనమాట. దీనివల్ల కొన్ని ప్లస్లు ఉన్నాయి, మైనస్లు కూడా ఉన్నాయి. లైక్ ప్లసెస్ వచ్చేసి ఎవ్రీ స్కూల్ యొక్క రెవెన్యూ ఎంత వస్తుంది అనేది మానిటరింగ్ చేయడానికి ఈజీ అవుతుంది. సో రెగ్యులేషన్స్ అనేవి యాక్ట్ చేయొచ్చు. మైనస్లు ఏంటంటే ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంకోటి కూడా నేర్పించింది, దీనికి లూప్ హోల్స్ ఎలా కనిపెట్టచ్చు అని. సో ఆటోమేటిక్గా కొంతమంది ఏం చెప్తున్నారంటే మళ్ళీ ఫీజెస్ ఇంకా పెంచే అవకాశాలు ఉంటాయి దీనివల్ల. అట్ ద సేమ్ టైం దీన్ని అకౌంట్స్లో మేనేజ్ చేయొచ్చు. ఇలా రకరకాల థాట్స్ అయితే వస్తున్నాయి. బట్ లెట్స్ సీ, ఇది ఒక గుడ్ డెసిషన్ అనే చెప్పొచ్చు. డిఈఓస్కి చెప్తున్నారు ఎంతవరకు ఈ రెగ్యులేషన్స్ స్ట్రిక్ట్గా పాస్ చేసి కొంచెం అంటే లైక్ ఫీజెస్ తగ్గిస్తారు అనేది చూడాలి.